నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ప్రెసెంట్ ఈ జనరేషన్లో ఎవరిని చూసినా సీరియస్ గానే కనిపిస్తున్నారు. బాధగా ఏదో కోల్పోయినట్టు, లేదంటే ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్లు. జనరల్ గా ఒక నవ్వే మనిషిని చూడటం, ఒక ప్లెజెంట్ ఫేస్ ని చూడటం కష్టమైపోతుంది, వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందువల్ల అంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రాబ్లం ఏమవుతుంది అంటే రెండు రకాలు ఉంటాయి. ఇందులో జాతక పరంగానే ఉంటుంది, వాస్తుపరంగానే ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బట్టి కూడా ఉంటుంది. జాతక పరంగా ఎందుకు ఎప్పుడు మనిషి బాధలో ఉంటాడంటే, 3వ స్థానం కనుక ఓవర్ యాక్టివ్ అయితే భయం వల్ల ఆ వ్యక్తికి నవ్వు రాదు. ఎప్పుడు ఏదో దిగులు లోపల ఉంటుంది, ఏమవుతుందో ఏమిటో. దానివల్ల ఆ వ్యక్తికి తొందరగా భయంలోని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల రాదు. దాన్ని 3వ స్థానం అంటారు. సెక్యూరిటీ అండ్ ఇన్సెక్యూరిటీస్ 3rd హౌస్ రూల్ చేస్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో లగ్నాధిపతి కానీ లగ్నానికి 3rd హౌస్ కనెక్టివిటీ బ్యాడ్ గా వస్తే ఇన్సెక్యూరిటీ వస్తుంది. పాపగ్రహం పరంగా వస్తే ధైర్యవంతుడు అవుతాడు, బాగా నాకేంటంటాడు. అందుకే 3వ స్థానానికి పాపగ్రహాలు మంచిది అని చెప్తూ ఉంటారు. ఇక రెండవది వాస్తుపరంగా తూర్పు ఈశాన్యము అంటారు. అంటే ఈశాన్యానికి తూర్పు మధ్య భాగంలో ఏదైనా మనం కనుక ఇంట్లో వస్తువులు, ఆనందాన్ని ఇచ్చే వస్తువులు అంటే మ్యూజిక్ ఐటమ్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, నెమలి పించం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఆనందాన్ని ఇచ్చేవి, మన హ్యాపీ మూమెంట్స్ ఉండే ఫొటోస్ పెడితే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో నివసించేటువంటి వారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇది వాస్తు మరియు జ్యోతిష్యపరంగా. మరి జ్యోతిష్యపరంగా మరి 3rd హౌస్ అలా ఉంటే మరి ఏమిటి అంటే, ఓం మధుసూదనాయ నమః. మీరు ఈ మంత్రం ఎవ్వరు చేసినా ఇమీడియట్లీ వాళ్ళకి హ్యాపీనెస్ పుడుతుంది, లోపల నుంచి నవ్వుతారు వాళ్ళు ఆటోమేటిక్గా. ఓం మధుసూదనాయ నమః. ఓకే, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు ఏమిటి అంటే, చాలా మంది 90% ఆఫ్ పీపుల్కి మీరు అన్నట్టుగా నవ్వు కనిపించట్లే ఫేస్ లో. ఇంకోటి, నవ్వు కనబడడం పక్క పెడితే పాలిపోయినట్టు ఫేసెస్, ఏదో కోల్పోయినట్టుగా ఫేసెస్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచన, ప్రజెంట్ లో ఉండట్లే. చక్కగా నాకు కారు ఉంది, ఎంజాయ్ చేయట్లే. అరే నా కారు ఇదే ఉంది, వాడి చూస్తే రేంజ్ రోవర్ నేను ఎప్పుడు కొనుక్కుంటాను అని చెప్పి కొనుక్కునే వరకు ఒక 10 ఏళ్ళు పడుతుంది కొనుక్కోవడానికి రేంజ్ రోవర్ లాంటిది. అంటే ఒక మామూలు వ్యక్తి, కొంచెం బాగా డబ్బులు ఉన్న వ్యక్తి అయితే ఓ నెలలోనో సంవత్సరంలో కొనుక్కుంటాడు. ఈ 10 ఏళ్ళు బాధపడుతూనే ఉంటాడు. కొనుక్కున్నారు అనుకోండి, ఉదాహరణకి కారు కొనుక్కున్న ఆనందం ఎంతసేపు ఉంటుంది ఎవరికైనా తెలుసా? జస్ట్ కొన్ని నిమిషాలే. అది కొనేసుకున్నాను మాత్రం ఆ నిమిషాలు హ్యాపీనెస్ ఉంటుంది, దాని తర్వాత పోతుంది, మళ్ళీ ఇంకో కారు మీదకి వెళ్తుంది. ఓకే, అందుకని ఏంటి, వస్తువుల మీద హ్యాపీనెస్ ని పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ వస్తువు పొందితే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే, ఆ వస్తువు పొందే వరకు బాధ, పొందిన తర్వాత ఏదో కొద్ది నిమిషాలు కొన్ని గంటల సేపు హ్యాపీనెస్, దాని తర్వాత అయిపోతుంది ఎప్పుడు కూడా. అందుకే మనకి భగవద్గీతలో ఏం చెప్తారంటే, నువ్వు చేసే పని మీదే హ్యాపీనెస్ వెతుక్కో. పని అంటే ఎంతసేపు జాబే కాదు, ఏ పని చేస్తున్నా, భార్యతో చక్కగా మాట్లాడుతున్నావు, ఆస్వాదిస్తూ మాట్లాడు. అన్నం తింటున్నావు, ఆస్వాదిస్తూ తిను. నీరు తాగుతున్నావు, ఆస్వాదిస్తూ తాగు. నడుస్తున్నావు, ఆస్వాదిస్తూ నడువు. చూస్తున్నావు, ఆస్వాదిస్తూ చూడు. ఒక స్మెల్, ఒక మంచి పువ్వుని తీసుకుని స్మెల్ చూసాం. ఎంతమంది అమ్మ ఒక పువ్వు తీసుకుని స్మెల్ చూస్తున్నారు చెప్పండి. అసలు ఎంతసేపు మాట్లాడితే వాదన తెప్పితే వినడం లేదు అసలు. ఆ వ్యక్తి ఒకటి చెప్తే మనం ఇంకోటి చెప్తాం. అసలు యాక్చువల్గా ఒక మాట్లాడేటప్పుడట వాళ్ళు వినేది 75% వినాలట, మనం మాట్లాడేది 25% మాట్లాడాలట. అప్పుడు వాదన రాదు. ఇక్కడ ఏమవుతుంది, ఎంతసేపు నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు విను, నేనే కరెక్ట్ నువ్వు కరెక్ట్ కాదు అనే ఒక ఆర్గ్యూ జరుగుతుంది. ఆ ఆర్గ్యూని మైండ్లో తిప్పుకుంటా ఉంటారు. ఇట్లా అంటాడు, నన్ను అట్లా అంటది, అట్లా అంటది, ఇట్లా అంటది. ఇంకా అది నేను దీన్ని మళ్ళీ ఎక్కడ కౌంటర్ వేయాలి, రీకౌంటర్ వేయాలి, ఇదే ఆలోచన. పక్కవాడు ఏదో కొనుక్కున్నాడు, మనం కొనుక్కోలేకపోయామే అనేటువంటి బాధ. పక్క పిల్లలేమో అమెరికాకి వెళ్ళిపోయి చదువుకుంటున్నారు, మరి మా పిల్లలేమో ఇక్కడ చదువుతున్నారు, అదొక బాధ. వాడి కర్మ బట్టి వాడు ఇక్కడ చదువుతున్నాడు, వాళ్ళకే విదేశీ యోగం ఉంటే వెళ్ళిపోతారు మిమ్మల్ని వదిలేసి. ఇంకొంతమంది అయితే అంటే నాకు భలే హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే, మా అబ్బాయి విదేశాలకు వెళ్ళలేకపోతున్నాడు, వెళ్ళలేనంతసేపు బాధపడతారు అమ్మాయి అబ్బాయి. తీరా వీసా వచ్చింది, వెళ్ళారు, అయ్యో అక్కడే ఉండిపోయారని చూడలేకపోతున్నావు అని బాధపడతారు. నేనేమంటానంటే, నువ్వు వెళ్ళలేనంతసేపు బాధపడ్డావు, వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నాడు రావట్లేదని మళ్ళీ బాధపడుతున్నావు. నెక్స్ట్ నువ్వు ఎందుకు పంపించావు?
ఎందుకమ్మా బాధపడుతున్నారు, మీరు కోరుకున్నదే కదా, మీరు కోరుకునే పంపించారు కదా అంటే, అవునండి పంపించేటప్పుడు చాలా బాధపడ్డాం వెళ్ళలేకపోతున్నారని, కానీ వెళ్ళిన తర్వాత అయ్యో దూరంగా ఉన్నాడు ఇక్కడ రావట్లేదని బాధపడుతున్నాం. అంటే క్లారిటీ లేకపోవడం. ఇది ఎందుకు వస్తుందంటే ఫస్ట్ మీకు ఒక క్లారిటీ లేదు జీవితం మీద, ప్రతిదాన్ని ఆస్వాదించటం లేదు, క్లారిటీ లేదు, గౌరవించట్లేదు దేన్ని కూడా. నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నావు, నువ్వు అనుకున్న దాని మీద వాదిస్తున్నావు, నువ్వు అనుకున్నదే జరగాలని కోరుకుంటున్నావు. ఇంకోటి బాధ కానీ గొడవలు కానీ ఎందుకు వస్తాయంటే, గొడవ రావడానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు అనుకుంది కరెక్ట్ అనుకోవడం ఒకటి, నువ్వు అనుకున్నట్టే జరగాలనేటువంటి భావన, నువ్వు చెప్పింది అవతల వాళ్ళు చేయాలనే భావన. నువ్వు అనుకున్నదే జరగాలని అసలు రూల్ ఎక్కడా లేదు, ఎక్కడైనా రూల్ రాసి పెట్టిందో. నువ్వు అనుకుంది అన్ని జరిగితే మనం దేవుళ్ళం అయిపోతాం, మనుషులం అవ్వం. ఎందుకంటే సంకల్పం మాత్రం చేత ఆయన ఏది సంకల్పం కూడా జరుగుతుంది. మనం అష్టసిద్ధులు పొందిన వాళ్ళం ఏం కాదు కదా మనం అనుకున్నది జరగడానికి. సో జరుగుతున్న దాన్ని ఎంజాయ్ చేయి, నువ్వు అనుకుంది జరగట్లేదని ఏడవకు, జరుగుతున్నది ఎంజాయ్ చేయి, ఆటోమేటిక్గా ఫస్ట్ స్మైలింగ్ ఉంటుంది ఫేస్ లో. నువ్వు చెప్పింది అవతల వాళ్ళు చేయాలని అసలు రూల్ లేదు, వాడికి నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే చేయడు. మళ్ళీ ఇది వేరు, అంటే ఎట్లాగా నువ్వు ఒక జాబ్ హోల్డర్ ఒక మనిషిని పెట్టుకున్నప్పుడు అది చేయట్లేదంటే అది వేరు, ఎందుకు చేయట్లేదు, కంపెనీకి నష్టం వస్తుంది కదా అని చెప్పి చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు చెప్పింది యాజిటీస్ అవతల వాళ్ళు చేయాలని రూల్ లేదు, ఎందుకంటే నువ్వు చెప్పింది అవతల వాళ్ళకి యాజిటీస్ అర్థం అవ్వదు. ఫస్ట్ మనం అనుకుంటాం వీడు ఎందుకు చేయట్లేదు, వాడికి అర్థం కాదు, కొన్ని సంఘటనలో వాడికి అర్థం కాక చేయలేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు అంశాలు ఎప్పుడైతే మనకు క్లారిటీ రాదో, మనం అనుకున్నది ప్రతిదీ జరగదు, మనం చెప్పింది ప్రతిదీ యాజిటీస్ గా జరగదు, 90% జరగవచ్చు, 80% జరగవచ్చు, 99% దగ్గర ఆగిపోవచ్చు, లక్కీగా ఒకసారి 100% జరగవచ్చు, ఎక్కువ జరగవచ్చు. ఈ క్లారిటీ మనకు రానంతసేపు బాధపడుతూ ఉంటాం, గొడవ పెట్టుకుంటూ ఉంటాం. ఈ గొడవ బాధ వల్లే మనిషికి నవ్వు రాదు. ఇప్పుడు మిస్ ఏవో జరుగుతాయి, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, గెలిచిన వాళ్ళు ఆనందపడిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది కాబట్టి. ఎక్స్పెక్ట్ చేసింది వచ్చినప్పుడే నీకు ఆనందం, ఎక్స్పెక్ట్ చేయింది రానప్పుడు నీకు బాధ అనే లైఫ్ నువ్వు బతకొద్దు. ఫస్ట్ ఇదే భగవద్గీతలో చెప్తాడు, ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ బ్రతుకు, ప్రతి దాన్ని అన్నం తింటున్నావు, ఎంత చక్కగా ఉంది, ఎంత టేస్ట్గా ఉంది, నీళ్ళు తాగుతున్నావు. అసలు ఎవరైనా నీళ్లు తాగేటప్పుడు ఆస్వాదిస్తున్నారా, అన్నం తినేటప్పుడు ఆస్వాదిస్తున్నారా? వీటన్నిటి నుంచి బయటపడడానికే కొంతమంది అడిక్షన్స్ లోకి వెళ్ళిపోతారు. అందుకే చూడండి, కొన్ని ఆఫీసెస్ లో ఒక 2 గంటల తర్వాత ఒకసారి కిందకి వెళ్ళేసి వస్తాను, సిగరెట్ కాలుస్తాడు అక్కడికి వెళ్ళి. అంటే వాడు స్ట్రెస్ తీసేసుకుంటున్నాడు, ఆలోచనలన్నీ పట్టేస్తుంటాయి ఆ వ్యక్తిని. ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం సిగరెట్ తాగుతుంటాడు, ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇంకోటి ఏదో ఒక రకమైన మత్తులోకి వెళ్ళాలని డ్రింకింగ్ హ్యాబిట్స్ పెట్టుకుంటాడు. ఇంకొంతమంది ఈ స్టేజ్ దాటిపోయి ఇంకొన్ని నికోటిన్ రకరకాల ఉంటాయి కదా, వాటిల్లోకి అలవాటు పడుతూ ఉంటారు. అంటే ఫస్ట్ నువ్వు ప్రతిదాన్ని ఆస్వాదించలేకపోవడం వల్ల ఆ స్టేజ్కి వెళ్తున్నావు. ఇక్కడ ప్రతిదీ నువ్వు ఆస్వాదించగలిగితే నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళలేవు. రెండవది, ప్రాబ్లం అంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ రేపు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అంటే, అమ్మో నాకు బాధ్యతలు వద్దు, నన్ను ఎవడు ఏమి అడగడానికి వీల్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతకాలనుకుంటున్నా, వేరే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది వస్తుంది, నా ఇష్టం నేను బతుకుతుంటే వేరే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటారు. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ట్రాఫిక్ లో వెళ్తున్నారు, ఒక వ్యక్తి ఇష్టం వచ్చిన ఇలా 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 డ్రైవ్ చేస్తున్నాడు, అరే వాడు ఇష్టం వచ్చిన వాడు డ్రైవ్ చేస్తున్నాడు అంటావా మనం? పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తున్నాడు అంటే ఒక రూల్ ఉంది లైఫ్ రోడ్డు మీద వెళ్ళడానికి అంటావా మనం? మరి అక్కడ ఎందుకు ఆ ఫార్ములా నువ్వు వాడు? వాడు ఇష్టం వచ్చిన మరి డ్రైవ్ చేస్తాడు అరే ఎవరో మనం అరే నువ్వు పడతావరా అంటావు, లేకపోతే ఏంది ఇంకోటి ఒకటి తగులుతుంది అంటాం. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు మనం లైఫ్ బ్రతికేస్తుంటే హ్యాపీ, వేరేవాడు పక్కోడికి నొప్పి ఏంటి అని అనుకునేది ట్రాఫిక్ లో ఉండేదానికి కనెక్టివిటీ చేసుకోవాలి. ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాడు మనిషి. ఇది తెలియకే ఇన్ని తలకాయ నొప్పులు, ఇన్ని ఏడుపులు, సంతోషంగా లేకపోవడం. మీరు అన్నట్టుగా ఎవడి ముఖంలోనే అసలు నవ్వే కనిపించట్లేదు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.